Welcome students and my dear parents, JW 2026 సెషన్ 2 ఎగ్జామినేషన్ ఏప్రిల్ అటెంప్ట్లో మీకు మార్క్స్ పెరగాలి, ఖచ్చితంగా నాకు మంచి ర్యాంక్ రావాలనుకున్న వాళ్ళు ఇలా ప్రిపేర్ అవుతేనే మీకు మార్క్స్ వస్తాయి. మీకు కాలేజ్లో అంత ఫీ పే చేసినప్పటికీ కాలేజ్ వాళ్ళు ఏప్రిల్ సెషన్ అనగానే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కొన్ని హై వెయిటేజ్ చాప్టర్స్, కొన్ని మిగిలిపోయిన చాప్టర్స్, వీటిని మాత్రం చదవండి, ఇవి రివిజన్ చేయండి, మళ్ళీ ఒక గ్రాండ్ టెస్ట్, ఒక వీక్లీ టెస్ట్ అంటూ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే అందరి స్టూడెంట్కి మళ్ళీ ఏప్రిల్ సెషన్కి కూడా కామన్గా రివిజన్ ప్లాన్ ఉంటే అప్పుడు మీరు ఎలా మార్క్స్ తెచ్చుకోగలుగుతారు? జనవరి సెషన్లో అందరికీ సేమ్ ప్యాటర్న్లో సేమ్ సిలబస్ సేమ్ ఫ్యాకల్టీ చెప్పారు కదా, మరి అందరికీ ఎందుకు మార్క్స్ రాలేదు? సో ఇది ఇక్కడ మీ డ్రాబ్యాక్ ఏంటి మీరు తెలుసుకోగలగాలి. తెలుసుకున్న తర్వాతే ఏప్రిల్కి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలిస్తేనే మీరు ఎలా మార్క్స్ పెంచుకోగలుగుతారనేది తెలుస్తుంది. ఈ వీడియో స్పెసిఫిక్గా కన్ఫర్మ్గా నాకు ర్యాంక్ రావాలి అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే. సో మీ రివిజన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ నేను క్లారిటీగా చెప్తాను, 1 by 1 వినండి. మీరు జనవరి సెషన్లో అటెంప్ట్ చేసిన పేపర్స్ 5 పేపర్స్ ఏవైనా పిక్ చేసుకోండి. మీకు 10 పేపర్స్లో 5 పేపర్స్ కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చుంటారు. మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్కి ఆల్రెడీ ఈ ప్లాన్ చెప్పడం జరిగింది కొంతమందికి. మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూడండి క్లారిటీగా. ఫస్ట్ స్టూడెంట్ చేయాల్సింది 5 పేపర్స్ ఏవైనా 5 పేపర్స్ తీసుకొని ఎగ్జామ్ రాపించండి కంపల్సరీగా. మినిమం 5 పేపర్సు ఏదైతే 3 hours ఎగ్జామ్ రాశారో అలాగే ఈ 5 పేపర్స్ 3 hours ఎగ్జామ్ రాయండి. 5 పేపర్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఈ 5 పేపర్స్లో ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ నుంచి సెట్స్ రిలేషన్ ఫంక్షన్ చాప్టర్ ఉంది. పేపర్ 1లో కరెక్ట్ ఆన్సర్ రాశారు, 2లో కరెక్ట్ ఆన్సర్, 3లో 4లో 5లో. ఈ 5 పేపర్లో కరెక్ట్ ఆన్సర్ రాసినవి ఒక కేటగిరీగా డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ ఉంది. పేపర్ 1లో కరెక్ట్ ఆన్సర్ రాశారు, 2లో రాయలేదు, 3లో రాశారు, 4లో రాయలేదు, 5లో రాయలేదు. లేదు బైనామియల్ థియరమ్ ఉంది. పేపర్ 1లో రాశారు, 2లో లేదు, 3లో లేదు, 4లో లేదు, 5లో లేదు. లేదు ఇంకొక కాంబినేషన్, పేపర్ 1 రాశారు, 2, 3, 4 కూడా రాశారు, 3లో రాయలేదు. సో ఇలా స్టూడెంటు ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేసినప్పుడు స్టూడెంటు ఆ చాప్టర్ రీకాల్ చేసుకొని ఆన్సర్ అటెంప్ట్ చేసేలాగా ఉండాలి. అటెంప్ట్ చేసినప్పుడు రాంగ్ ఆన్సర్ అయినవి ఏవైతే ఉంటాయో దాన్ని కేటగిరీ 2 కింద కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు సర్కిల్ చాప్టర్ ఉంది. ఇది కంప్లీట్గా ఏ పేపర్స్లో అయినా సరే స్టూడెంట్ కనీసం అటెంప్ట్ చేయలేకపోయారు, ఆ క్వశ్చన్ చూడగానే రీకాల్ చేసుకోలేకపోయారు, అసలు అది ఇంకా క్వశ్చన్ అటెంప్ట్ చేయని వదిలేసినవి ఏవైతే ఉంటాయో ఇలా కంప్లీట్గా 5 పేపర్స్లో అసలు ఆ చాప్టరే చేయలేదు అన్నవి ఏవైతే ఉంటాయో వాటిని కేటగిరీ 3గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రతి చాప్టర్ ఇలా చేసిన తర్వాత ఇది కేటగిరీ 1, ఫస్ట్ 1 కేటగిరీ 1, ఇది కేటగిరీ 2, ఇది 1, 2, ఇది 3, ఇది 3, ఇలా మీకు ఫైనల్గా అన్ని చాప్టర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏది కేటగిరీ 1, ఏది కేటగిరీ 3, ఏది వీక్ ఏరియా అనేది అర్థమవుతుంది. సో అన్ని చాప్టర్స్ పర్ఫెక్ట్గా ప్రతి పేపర్లో అటెంప్ట్ చేస్తున్నారు కేటగిరీ 1 అంటే ఈ చాప్టర్ ఇంకా స్టూడెంట్ అసలు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి రివిజన్ చేసుకొని ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ అన్ని పేపర్లో రాస్తున్నారంటే ఈ చాప్టర్లో పర్ఫెక్ట్గా ఉన్నట్టే. సెకండ్ కేటగిరీలో ఏవైతే ఉన్నాయో ఇవి అటెంప్ట్ చేసినప్పుడు స్టూడెంట్ కాన్సెప్ట్ వైజ్గా వచ్చిన క్వశ్చన్ మిస్ అవుతున్నాడా, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ మిస్ అవుతున్నారా, మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్ మిస్ అవుతున్నారా అని ఐడెంటిఫై చేసుకొని ఆ వీక్ ఏరియా ఆ చాప్టర్లో ఏదైతే ఉంటుందో దాన్ని స్పెసిఫిక్గా ఫోకస్ చేసి రివిజన్ చేయించండి. ఇప్పుడు అందరికీ ఇదే చాప్టర్ ఉండదు కదా, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది అలా కేటగిరీ 2లో. అవి పిక్ చేసుకొని మీరు చదవగలిగి ఈ వీక్ ఏరియాని మీరు స్ట్రాంగ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా సెషన్ 2 ఏప్రిల్ అటెంప్ట్లో మీరు మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. సో ఈ చాప్టర్ ఎలా చదవాలంటే మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత వీక్ ఏరియా ఏదైతే ఉంటుందో ఫస్ట్ రివిజన్ చేయండి, మళ్ళీ ఆ చాప్టర్ వైజ్ ఒక టెస్ట్ అటెంప్ట్ చేయండి, మళ్ళీ రివిజన్ చేయండి, మళ్ళీ టెస్ట్ అటెంప్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ చాప్టర్ ఇంకా పర్ఫెక్ట్ అయిందన్నప్పుడు మళ్ళీ ఫైనల్గా టిక్ మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇవి ఇప్పుడే మళ్ళీ గ్రాండ్ టెస్ట్కి వెళ్ళకండి. ఫస్ట్ మీకు అసలు వీక్ ఏరియా ఉన్న చాప్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత గ్రాండ్ టెస్ట్కి వెళ్తే మీకు కరెక్ట్గా మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా మరి సార్ ఇప్పుడు కేటగిరీ 3లో ఉన్నాయి కదా ఏం చేయాలి అంటే
కేటగిరీ 3 ఇంకా స్టూడెంట్కి రాదు అని తెలిసినప్పుడు ఇక్కడ ఉన్న తక్కువ టైంలో మనకు 2 ఏప్రిల్కే డేట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 మంత్ కూడా లేదు. ఇంకా ఐపీఈ కూడా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మీరు 3లో కేటగిరీ ఉన్నవి స్టూడెంటు అసలు రీకాల్ చేయలేకపోతున్నారు. స్టూడెంట్ దగ్గర ఆ చాప్టర్ సంబంధించి అసలు స్టఫే లేదన్నప్పుడు దాన్ని ఎంత చదివిపించినా మీరు వేస్ట్. ఇంకా ఉన్న టైంలో మార్క్స్ పోవడం తప్ప రావడం ఏముండదు. మీకు ఇక్కడ 75 క్వశ్చన్స్తో గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దీనికి సంబంధించిన ఫైల్ నేను మన మెంటర్షిప్ గ్రూప్లో నేను వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. మీరు అందరూ తీసుకోండి, మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్, పేరెంట్స్. స్పెసిఫిక్గా 75 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు 99% టార్గెట్ పెట్టుకున్న మీరు రాయాల్సిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 35 నుంచి 40 కంటే ఎక్కువ ఉండవు. అంటే హాఫ్ ఆఫ్ ద సిలబస్ మాత్రమే మీరు రాయడానికి చేస్తే ఆటోమేటిక్గా మీకు 99% రావడానికి ఛాన్స్ ఉంది. మీదేదో ఇప్పుడు 75కి 75 చాప్టర్స్ కంప్లీట్ చేసుకొని వెళ్తామన్న దానికంటే మీకు కావాల్సిన పర్సెంటేజ్ రావాలంటే 50% సిలబస్ చదివినా వస్తుందన్నప్పుడు ఇంకా 3 గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. కేటగిరీ 3లో చదవాల్సిన చాప్టర్స్. సో మీకు ఆల్రెడీ వచ్చినవి అందులో కాస్త వీకేజీగా ఉన్న కాన్సెప్ట్స్, ఫార్ములాస్, స్టేట్మెంట్స్ రివిజన్లో చేసుకొని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్. ఇక్కడ అందరికీ అన్ని చాప్టర్స్ ఒకేలాగా ఉండవు అనేది నేను అందుకే చెప్తున్నాను. కాలేజీలో అన్ని లక్షలు ఫీజు పే చేస్తారు కానీ కాలేజ్ వాళ్ళు ఇండివిజువల్గా ఇటువంటి ప్లాన్స్ ఇవ్వరు. కావాలంటే మీరు కాలేజీలో కూడా చూడండి. మనం ఛానల్స్, వీడియోస్ వచ్చిన తర్వాతే దీన్ని తీసుకెళ్ళి కాలేజీలో ప్లే చేసి మరి వాళ్ళకి స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వన్ మోర్, వెరీ ఇంపార్టెంట్, మీకు కనుక మ్యాథ్స్ ఇంకా టఫెస్ట్గా ఉంది, స్టూడెంట్కి మ్యాథ్స్ రావట్లేదు, లేదు అంటే మ్యాథ్స్ కాదు సార్ మాకు ఫిజిక్స్ కూడా రావట్లేదు అనుకున్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మీకు ఇండివిజువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఇక్కడ నేను చాప్టర్స్ అన్నీ డిస్ప్లే చేశాను. ఏదైనా చాప్టర్ మిస్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పర్సెంటేజ్ అనేది జేఈ ఎగ్జామినేషన్లో మీకు టోటల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొనే ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్గా ఒక సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తే మీకు ఎక్కువ పర్సెంటేజ్ కానీ, ఇండివిజువల్గా ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వస్తే తక్కువ పర్సెంటేజ్ అని కానీ ఏమీ లేదు. మీకు ఓవరాల్గా వచ్చిన మార్క్స్ బేస్ చేసుకునే మీకు పర్సెంటేజ్ వస్తుంది. కాబట్టి నాకు మ్యాథ్స్ చాలా టఫ్గా ఉంది అన్నప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీ చాప్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. లేదు ఫిజిక్సే చాలా టఫ్గా ఉందన్నప్పుడు మ్యాథ్స్, కెమిస్ట్రీలో మీ ఫోకస్ ఎక్కువ పెట్టుకోండి. మీకు ఈ రెండిట్లో మార్క్స్ రాలేనప్పుడు కెమిస్ట్రీలోనే మార్క్స్ ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేయండి. సో మీ టార్గెట్ ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్తో మార్క్స్ రావడం మాత్రమే. ఒక సబ్జెక్ట్లో మార్క్స్ మాత్రం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఒక టై బ్రేక్ రూల్ ఉంది. దీన్నే చాలామంది భయపడుతుంటారు. టై బ్రేక్ రూల్ ఉంది కదా, మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి మార్క్స్ అంటారు. కానీ మనకు పర్సెంటేజ్ అయినా మీకు ఇచ్చేది డెసిమల్ పాయింట్లలో ఇస్తారు. ఇప్పుడు 97 ఉంది, మీకు ఎన్ని డెసిమల్ పాయింట్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 7 డెసిమల్స్ వచ్చాయి. సో టై బ్రేక్ అనేది ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లలో ఏ ఒక్కరికి కూడా టై బ్రేక్ అవ్వలేదు. ఇన్ని డెసిమల్స్ 7 నెంబర్స్ ఉన్నప్పుడు అసలు టై బ్రేక్ అనేది రాదు. కాబట్టి మ్యాథ్స్లోనే మార్క్స్ పెంచుకోవాలనేది మాత్రం వదిలేయండి. మీకు ఏ సబ్జెక్టు, ఏ చాప్టర్స్ ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతారనేది ఐడెంటిఫై చేసుకొని మీ వీక్ ఏరియాను స్ట్రాంగ్గా చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు టాపర్స్ అవుతారు. సో ఏప్రిల్ సెషన్కి ఈ రివిజన్ ప్లాన్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ర్యాంక్ కన్ఫర్మ్గా వస్తుంది. ప్రీవియస్ ఇయర్స్లో చాలా ఇయర్స్ నుంచి మన మెంటర్షిప్లో ఏప్రిల్ కంటే ముందు జాయిన్ అయిన వాళ్ళకి ఇటువంటి ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత మార్క్స్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ.